ప్రారంభంలో ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించి వారికి గర్భఫలాలుగా వారి గర్భాన్ని పండించి కుమారులను దేవుడు వారికి గర్భఫలాలుగా అనుగ్రహించాడు. అందులో మొదటి కుమారుడు ఎవరమ్మా? మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడు హేబేలు. కుమారులను దేవుడు తనకు ఆదాముకు గర్భఫలాలుగా దయచేస్తే ఇచ్చినటువంటి ఇద్దరి కుమారులలో జ్యేష్ఠ కుమారుడు అలాగే రెండవ కుమారుడు వారి తల్లిదండ్రులు నలుగురితో జీవనం కొనసాగుతుంది. తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు, నలుగురు తమ జీవనాన్ని కొనసాగించుకుంటూ దేవుడు ఏ పొలమునైతే సేద్యం చేయాలి అనేది ఆదాముకు సేద్యం చేసే బాధ్యత కయ్యను ఆదాము గారు కయ్యనికి అప్పగించాడు. అలాగే పశువులను మేపే బాధ్యత అంటే తన దగ్గర ఉంటున్నటువంటి గొర్రెలను వాటిని మేపే బాధ్యత హేబేలు గారికి ఆదాము గారు అప్పగించారు. ప్రారంభమున సంపద అంటే వారు పండించుకునేటువంటి పొలం, అలాగే వారు పెంచుకుంటున్నటువంటి పశువులు, ఇవే ప్రారంభమున డబ్బులు లేవు, రూకలు లేవు. మనకు లాంటి డబ్బులు చెల్లించి వస్తువులను కొనే కాలం కాదది. ప్రారంభ కాలమున పాడి పంట అనేవారు. పాడి అంటే పశువులు, పంట అంటే పొలం పనులు. పొలం పని కయ్యనికి అప్పగించాడు ఆదాము గారు. పాడి అంటే పాడి యొక్క పని అంటే పశువు యొక్క సంపద, పశువుల యొక్క పని ఎవరికి అప్పగించాడు? హేబేలుకి అప్పగించాడు. ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమవుతున్నారు? పొలాన్ని పండించే పనిలో కయ్యను నిమగ్నమయ్యాడు. పశువులను మేపే పనిలో హేబేలు గారు ఉన్నారు. ఉన్నట్టుండి ఇద్దరికీ కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, మేము పండించేటువంటి పంటలలో, నేను మేపేటువంటి గొర్రెలలో, ఇద్దరికి వచ్చినటువంటి ఆలోచన దేవునికి ఏదైనా కానుకను సమర్పించాలి. దేవుడైతే అడగలేదు, బాగా వినాలి, దేవుడు కానుకను అడగలేదు, బలి కావాలని కోరలేదు. ప్రారంభమున మనిషికి ఆలోచన వచ్చి దేవుడు మాకు దూరం అయిపోయాడు, మా కుటుంబానికి దూరం అయిపోయాడు. ప్రారంభమున మా తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడేవాడు. సాయంకాలం పూట పరలోకాన్ని వదిలి దేవుడు ప్రతి చల్ల పూట నా కన్న తల్లిదండ్రులతో మాట్లాడేవాడట. నా తల్లిదండ్రులు పొరపాటు చేసి తప్పు చేసినప్పుడు వారితో మాట్లాడకుండా దేవుడు దూరం అయిపోయాడు. కాబట్టి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే దూరమైపోయినటువంటి దేవుణ్ణి మా సొంతం చేసుకోవాలి. ఆయన ప్రసన్నత మాకు ఎలాగైనా కలగాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇద్దరు ఏం చేశారంటే కయ్యను అలాగే హేబేలు. కయ్యను గారు ఆయన పండించేటువంటి పంటలలో నుంచి కొంత పంటను తీసుకొని వచ్చి దేవునికి కానుకను సమర్పించాడు. అలాగే హేబేలు తను మేపేటువంటి పశు మందలో నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలర్పించాడు. ఇద్దరూ కానుకను అర్పించారు. ఇద్దరిని దేవుడు ఏమైనా అడిగాడా అంటే దేవుడు అడగలేదు. అడగకపోయినా చెల్లించారు వాళ్ళు. అడగకపోయినా దేవుని ప్రసన్నత కోసం, దేవుని యొక్క దూరమైపోయినటువంటి దేవుణ్ణి మరలా దర్శించుకోవాలి, ఆయనతో మేము మరలా మాట్లాడాలి, మేము కోల్పోయినటువంటి వైభవాన్ని మరలా తిరిగి పొందుకోవాలి అనేటువంటి ఆలోచనతో కయ్యను హేబేలు వారిద్దరూ ఆదాము వారసులుగా ఆలోచించి దేవునికి కానుకను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినటువంటి కానుకలలో కయ్యను గారు ఇచ్చినటువంటి కానుక, హేబేలు గారు ఇచ్చినటువంటి కానుక, ఇద్దరిని దేవుడు అడగకపోయినా వారి హృదయాలలో పుట్టినటువంటి ప్రేరణ కొద్దీ
వారి హృదయాలలో పుట్టినటువంటి ఆలోచన కొద్దీ దేవుణ్ణి మనసు ఈ విధంగానైనా కరుగుతుందేమో, దేవుణ్ణి ఈ విధంగానైనా దర్శించుకోవచ్చేమో అనేటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారంగా దేవునికి కానుకన్నారు. అయితే అర్పింపబడినటువంటి ఈ అర్పణలో ఏదైతే ఉందో, అర్పణలో దేవుడు తేడా చూపించాడు కదా. అర్పణలో తేడా ఎవరు చూపించారమ్మా? ఎవరు స్వీకరించే దానిలో దేవుడు తేడా చూపించాడా? అర్పించే అర్పణలో ఏమైనా తేడా ఉందా? అర్థమైందా ప్రశ్న? కయ్యను హేబేలు దేవుడు అడగకపోయినా కానుక తెచ్చించారు. ఒక ఆయన కానుక దేవుడు స్వీకరించాడు, ఒక ఆయన కానుక దేవుడు స్వీకరించలేదు. అంటే దేవుడు తేడా చూపించాడన్నమాట. అంతేనా? లేదా ఇద్దరి అర్పణలో ఏదైనా గమనించాలి కదా. దేవుడు స్వీకరించటములో తేడా చూపించలేదు, అర్పించటములో తేడా ఉంది. వారు అర్పించే కానుకలో తేడా ఉంది. అననీయ సప్పీరా క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏమైనా అడిగాడా వాళ్ళని? కానుక అడగలేదు. అందరూ తమ చరస్థిరాస్తులను అమ్ముతున్నారు ప్రారంభ కాలమున, అంటే క్రీస్తు మరణించిన తొలి దినాలలో. ఎలాగైనా క్రీస్తు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో విశ్వాసులందరూ తమకు కలిగిన చరస్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారట కానుక. అలా అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటే ఎవరెక్కర కొలది వాళ్ళు పంచుకుంటూ దేవుని యొక్క సువార్తను, రాజ్య సువార్తను విస్తరింప చేస్తున్నారు. అలా రాజ్య విస్తరణలో భాగంగా అననీయ సప్పిరా అనేటువంటి వారు రాజ్య విస్తరణలో మా భాగం కూడా ఉండాలి, మా కానుక కూడా ఉండాలి, మా కష్టార్జితం కూడా ఉండాలి అనేటువంటి వారి ప్రేరణతో, వారిలో పుట్టినటువంటి ప్రేరణతో వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మేశారు. అలా అమ్మినటువంటి కానుకను పేతురు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు, అపోస్తుల దగ్గరికి తీసుకొని. అలా అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పేతురు గారు ఒక ప్రశ్న అడిగాడు. మీరు పొలాన్ని అమ్మారు కదా, అమ్మినటువంటి పొలం మరి తెచ్చిచ్చినటువంటి ఈ వెలకే అమ్మేశారా, ఇంకేమైనా ఎక్కువగా మీరు అమ్మేశారా అని ప్రశ్నించినప్పుడు పేతురు గారు ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు. ఏమని ఇచ్చారు? వాళ్ళు తెచ్చిచ్చినటువంటి కానుక వేరు, అమ్మిన వెల వేరు, అమ్మిన రేటు వేరు, దేవునికి తెచ్చిచ్చిన కానుక వేరు. అమ్మడానికి వాళ్ళు పూనుకున్నారు, అమ్మేశారు. అమ్మిన తర్వాత తమ ఖర్చుల కోసం కొంత పెట్టుకున్నారు, కొంత కానుకను తీసుకొని వచ్చారు. పేతురు గారు, మీరు ఇంతకైనా అమ్మింది ఇంతే తీసుకొని వచ్చారు, ఇంకేమైనా ఎక్కువగా మీరు అమ్ముకున్నారా, లేదా ఇంతకే మీరు అమ్ముకున్నారా అని అడిగినప్పుడు, అయ్యా ఎక్కువ రేటుగా మేము అమ్ముకున్నాం, మా అవసరాల నిమిత్తమై, మా కుటుంబ పోషణ నిమిత్తమై కొంత దాచిపెట్టుకున్నాం, కొంత పెట్టుకున్నాం, ఇవ్వాలనుకున్న కానుకను తీసుకొని వచ్చాం, ఇదిగో ఇంత తీసుకొచ్చాం అని ఉంటే వేరుగా ఉండేది పరిస్థితి. కానీ పేతురుతో అబద్ధం చెప్పుతున్నాం అనుకున్నారే, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాం అనే ఆలోచన వారికి రాలేదు. అర్థమవుతుందా? మేము తెచ్చిచ్చినటువంటి కానుక పేతురు గారికి ఇస్తున్నాం అనుకున్నారు, ఒక మనిషికి ఇస్తున్నాం అనుకున్నారు, ఒక మనిషితో మాట్లాడి ఆయనను మోసపుచ్చొచ్చులే, ఆయనను నమ్మించవచ్చులే అనేటువంటి ఒక అపోహతో వచ్చారు. కానీ తెచ్చిచ్చే కానుక ఎవరు స్వీకరిస్తున్నారు? ఎవరు స్వీకరిస్తున్నారు? దేవుడు, ఆయన స్వీకరిస్తున్నాడు. మనిషికి ఇవ్వటం కాదు. మనిషికి ఇస్తున్నామన్న ఆలోచన మీకుంటే మనిషిని మెప్పిస్తారు, మనిషికి నచ్చేలా చేస్తారు. కానీ దేవుడు నచ్చేలా చేయాలట కార్యం, దేవుడు మెచ్చుకునేలా చేయాలి కార్యం. ఇది అననీయ సప్పిరాలు దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చి వారికి వారుగా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు, హఠాత్తుగా మరణానికి గురయ్యారు. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, పాతకాలములో అంటే ఆదాము హవ్వల మానవ తొలి దినాలలో, మనిషి యొక్క తొలి దినాలలో, మానవ ఆది కాలములో
కయీను హేబేలును దేవుడు ఏమైనా అడిగాడంటే వారిని కూడా అడగలేదు దేవుడు. అరిష్టపూర్వకంగా దేవుణ్ణి ఎలాగైనా మా సొంతం చేసుకోవాలి, మా తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అనవసరంగా మా తల్లిదండ్రులు దేవుణ్ణి దూరం చేసుకున్నారు, కాబట్టి మేమైనా ఆయనను సొంతం చేసుకోవాలి, మేము కూడా ఆయనతో మాట్లాడాలి, ఆయనతో గడిపితే మా సహవాసం ఏ విధంగా ఉంటుందో, ఆయనను ప్రసన్నత చేసుకుంటే ఆయనతో గడిపేటువంటి ఆ సహవాసం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, దానిని కూడా మేము ఆస్వాదించాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే కానుకను తెచ్చారు. వారి చేతిలోనే ఉంది, వారి ఇష్టం, వారు పండించింది, వారు మేపేది, వారిష్టపూర్వకంగా తెచ్చి వారికి ఇష్టమైనట్టుగా దేవుణ్ణి మెప్పించేటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఇవ్వబడుతున్నటువంటి హృదయాలు మాత్రం ఒకటి కల్మషమైనది, ఒకటి నిష్కల్మషమైనది. ఇస్తున్నటువంటి కానుక సమర్పించబడు సమర్పించబడుతున్న కానుక బాగానే ఉంది, సమర్పించబడుతున్న కానుక బాగానే ఉంది, కానీ సమర్పించే హృదయం ఏదైతే ఉందో ఆ హృదయాలు కల్మషముతో దేవునికి కానుకనిస్తున్నాయి. ప్రియులారా ఆలోచించాలి. అంటే పాత నిబంధన కాలములో తొలి దినాన దేవుడు అడగకపోయినా ఇచ్చిస్తున్నటువంటి కానుకలో దేవుడు కానుకను చూశాడా, వారి హృదయాన్ని చూస్తున్నాడంటే దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్నే చూస్తున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, కయీను హేబేలు కాలము నుంచి అననీయ సప్పిరాల వరకు దేవుడు ఏం చూస్తున్నాడంటే అర్పిస్తున్నటువంటి కానుక కాదు, ఇవ్వబడుతున్నటువంటి కానుకలు కాదు, ఇస్తున్నటువంటి హృదయాలను చూస్తున్నాడు. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు వారు కానుక పెట్టె దగ్గర నిలుచున్నాడు. అలా కానుక పెట్టె దగ్గర నిలుచున్నప్పుడు గొప్ప గొప్ప వారు, డబ్బున్నటువంటి వారు కానుక పెట్టెలో వారి స్తోమతకు తగ్గట్టుగా, వారి స్థితికి తగ్గట్టుగా కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారట. ఒకరు 5,000 వేస్తున్నారు, ఒకరు 2,000 వేస్తున్నారు, ఒకరు 1,000 వేస్తున్నారు, ఒకరు 500 వేస్తున్నారు, ఒకరు 10,000 వేస్తున్నారు. అంటే వారి స్తోమతకు తగ్గట్టుగా, వారి ఆస్తి పాస్తులకు తగ్గట్టుగా, వారి స్టేటస్కి తగ్గట్టుగా కానుకలు వేస్తున్నారు. ఒక ఆవిడ వచ్చింది, విధవరాలు, పేద విధవరాలు, చాలా కడుపేదది. ఇప్పుడు కానుక వేస్తే మరొక పూటకు తిండి లేదు. ఆవిడ కానుక పెట్టె దగ్గరకు వచ్చేసింది. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎంత ఎంత ఉంది అని అడిగితే 2 కాసులు. ఇంటి దగ్గరికి పోతే ఏమైనా ఇండ్లు ఉందా అంటే ఇండ్లు లేదు. తినడానికి ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయంటే ఏమీ లేవు. వండుకోవటానికి ఏమైనా, తెచ్చుకోవటానికి ఏమైనా కానుక ఇంకా కాసులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి 2 కాసులు. తన దగ్గర ఉన్న ఆస్తి ఇంకా అదే. అది అయిపోతే మరొక పూట తినటానికి గతి లేదు. అలాంటి తినటానికి గతి లేని ఆ పేద విధవరాలు కానుక పెట్టె దగ్గరకు వచ్చి నిలబడి కానుక వేసేటువంటి ఆ చోట తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు, తన ఆస్తి ఏదైతే ఉందో ఆ 2 కాసులు సమర్పణతో, సంపూర్ణమైన హృదయముతో, పరిపూర్ణమైన భక్తి భావనతో 2 కాసులను తీసింది. పెట్టెలో 2 కాసులు. అప్పుడు యేసుక్రీస్తు వారు అందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరందరూ వేసినటువంటి కానుకలు ఏవైతే ఉంటున్నాయో అవి మీ స్టేటస్కి తగ్గట్టుగా, మీ ఆస్తి పాస్తులకు తగ్గట్టుగా, మీరు సంపాదించినటువంటి సంపాదనలో నుండి కొంత భాగాన్ని తీసి మీరు ఇవ్వచ్చు. కానీ ఇవ్వబడినటువంటి మీ హృదయాలు ఏమైనా బాగున్నాయంటే మీ హృదయాలు అస్సలు బాగలేవు. స్టేటస్కి తగ్గట్టుగా ఇస్తున్నారు, గొప్పలు చెప్పుకోవడానికి ఇస్తున్నారు, అంటే మీ హృదయాలు బాగోలేవు. అయితే ఇక్కడ నిలబడినటువంటి ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిపూర్ణంగా సమర్పణ హృదయముతో, నేను పరిపూర్ణమైన భక్తితో ఇదిగో నా దేవునికి నేను కానుకనిస్తున్నానని చెప్పేసి హృదయపూర్వకంగా 2 కాసులను సమర్పించింది. ఏ 2 కాసులు తన హృదయపూర్వకంగా సమర్పించిందో ఆవిడ హృదయం ఎలాంటి కల్మషము లేనిది, ఎలాంటి పక్షపాతము లేనిది. ఈ పూట కానుక వేస్తే మరొక పూట నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా పరిపూర్ణంగా ఆవిడ కానుక వేసేసింది. కాబట్టి మీరు వేసినటువంటి కానుక కంటే ఈవిడ కానుకనే గొప్ప. ఎందుకు గొప్పదైపోయింది అక్కడ కానుక? ఆలోచించండి. ఇచ్చినటువంటి చెయ్యి పరిపూర్ణమైన, ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి
దేవుడి నుంచి ఆశించే ఆ హృదయముతో ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి కాసులను వేయలేదు ప్రియమైన వారలారా. ఉన్నా లేకపోయినా దేవుడిచ్చిన ఇవ్వకపోయినా నేను నా దేవుని పని కోసం నేను ఇవ్వాలి అనేటువంటి ఒక సంపూర్ణమైన భక్తితో ఆవిడ కానుక వేసేసింది అని చెప్పేసి తన హృదయ సమర్పణతో వేసినటువంటి కానుక గొప్పదని చెప్పేసి యేసుక్రీస్తు వారు తనను పొగిడారు. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు వేస్తున్నటువంటి ప్రతి అర్పణ లేదంటే ఇస్తున్నటువంటి ప్రతి అర్పణ ఏదైతే ఉందో ప్రతి అర్పణలో దేవుడు ఏం చూస్తున్నాడంటే అర్పణను చూడటం లేదు, అర్పించే హృదయాన్ని చూస్తున్నాడు ప్రియులారా. అలా అర్పించే హృదయం కల్మషముతో నిండుకుంటే, అర్పించే హృదయం తప్పుడు ఆలోచనతో నిండుకుంటే, అర్పించే హృదయం స్వార్థపూరితమైన హృదయంతో చెయ్యి చాచితే ఆ కానుక నువ్వు ఎంత వేసినా, నువ్వు ఎలాంటి కష్టాన్ని అనుభవించి కల్మషముతో కూడిన చేతితో హృదయముతో నువ్వు కాను పంపులు పంచుకుంటే నీ కానుక దేవుడు స్వీకరించాడు. అందుకొరకే కయీను హేబేలు కానుకలో అర్పణలో హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యీను అర్పణ స్వీకరించలేదు. కారణం అర్పించే హృదయం బాగోలేదు, కల్మషంతో నిండుకుంది. ఇంత దేవునికి ఇవ్వాలా, బలిపీఠం మీద కానుకను అర్పిస్తున్నాడు. అలా కానుకను అర్పించేటప్పుడు అనవసరంగా ఇంత పంటను నేను ఎందుకు బలిపీఠం మీద అర్పించాలి, బుగ్గిపాలు చేయాలి? బాగుందా ఆలోచన? ఆలోచించండి. బలిపీఠం మీద హేబేలు గారు తీసుకొని వచ్చారు. ఆయన కూడా తన పశువులలో నుంచి వేటిని తీసుకొని వచ్చాడు? ఎలాంటి వాటిని తీసుకొని వచ్చాడు? ఎలాంటి వాటిని తీసుకొని వచ్చాడు? శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు. మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి. నలుగురు పిల్లలు మీరు వండినటువంటి వంటకములలో నుంచి లేదంటే మీరు తీసుకొని వచ్చినటువంటి స్నాక్స్ తీసుకొని వస్తారు కదా, తీసుకొని వచ్చిన తర్వాత అందరికీ సమానంగా పంచుతారా? ఎవడో ఒకడు ఇష్టంగా ఉంటాడు మనకి కదా. నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరు ఇష్టంగా ఉంటారు, వారికి ఎక్స్ట్రా ఒకటి తెస్తారు కదా. వారికి ఎక్స్ట్రా బట్టలు కొనటంలో కానీ లేదంటే తిను బండారాలు తీసుకొని రావటంలో కానీ ఏదైనా సరే దేనిలోనైనా సరే కాస్త మనకిష్టమైన కుమారుడి కోసం కొంచెం ప్రేమ ఎక్కువ చూపిస్తాం, అంటే తేడా చూపిస్తాం మనం. అలా తేడా చూపిస్తూ వండినటువంటి వంటకములలో కూడా ఏదైతే మంచిగా ఉంటుందో వారి కొరకు తీసి పెడతాం. పిల్లల కొరకు, అందరి కొరకు తీసి పెట్టిన ఇష్టమైన కొడుకు కోసం, ఇష్టమైన కుమార్తె కోసం ఏం చేస్తాం? ఒక 2 ముక్కలు ఎక్కువ వేస్తాం అందులో కదా. అందరికి సమానంగా తీసి పెడతాం. తీసి పెట్టిన తర్వాత ఎవరైతే మనకు ఇష్టంగా ఉంటారో వారికి 2 ముక్కలు ఎక్స్ట్రా వేసేస్తాం. కారణం ప్రేమ కదా. వాళ్ళంటే మనకిష్టం, వాడంటే మనకిష్టం. వారు మన పని పాటలలో పాలు పంపులు పంచుకోవటమో లేదంటే మనకిష్టమైనట్టుగా నడుచుకోవటమో, కాస్త పనిలో ఎక్కువగా పాలు పంపులు పంచుకోవటమో, దేనిని బట్టో వాళ్ళు మనకు కాస్త ఎక్కువగా ఇష్టం ఉంటారు. ఒక 2 ముక్కలు మనం ఎక్కువగా వేస్తాం. ప్రియులారా, మనం ప్రేమించే వారిలో కాస్త తేడాలు మనం చూపిస్తుంటాం కదా, తేడాలు చూపిస్తుంటాం. మరి దేవునికి మనం అర్పిస్తున్నాం కదా, దేవునికి మనం అర్పణ తెచ్చిస్తున్నాం కదా, ఆ అర్పణ ఏ విధంగా ఉంటుంది? మనం ఏ విధంగా తెచ్చిపెడతాం? ఒక రెండు 10 రూపాయల నోట్లు ఎక్కువగా వేస్తామా? ఉన్న 10లు తీసేస్తామా? చెప్పండి, నిజంగా చెప్పండి. తెచ్చేటువంటి కానుకలో నుంచి లేదంటే బీరువాలో తీసేటువంటి కానుకల్లో నుంచి ఇంత నేను కానుక వెయ్యాలి అనుకుంటాం. వేస్తున్నటువంటి కానుకల్లో నుంచి ఏం చేస్తాం మనం? ఓ 2 10లు తీసేస్తాం. 10లు కలపాల్సిన ఆలోచనే రాదు మనకి. అంటే దేవుడు మనకి ఇష్టం లేదన్నమాట, దేవుణ్ణి మనం ప్రేమించటం లేదన్నమాట. ప్రేమించే కొడుకు కోసం, ప్రేమించే కుమార్తె కోసం, ఇష్టపడిన వ్యక్తి కోసం ఎక్స్ట్రా ప్రేమను, ఎక్స్ట్రా వస్తువులని మనం ఎలాగైతే పంచిస్తామో దేవుణ్ణి మనం ప్రేమించాలి.
దేవుడంటే మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి తలంపులు మనలో పుడతాయి. ఆయన కొరకు మనం ఏది చేయటం లేదు. మనం ఏమీ సమర్పించటం లేదు. ఆయన పనిలో మనం పాలు పంపులు పంచుకోవటం లేదంటే ఆయనంటే మనకు ప్రేమ లేదని. కయీన్ అదే చేశాడు. అర్పిస్తున్నాడు. ఇంత దేవునికి అర్పించాల అవసరమా? అనవసరంగా బలిపీఠం మీద ఇంత పంటని ఎందుకు కాల్చివేయాలి? ఎందుకు బుగ్గిపాలు చేయాలి? ఎందుకు బూడిద చేయాలి? అనే ఆలోచనతో పంటలో నుంచి శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టేశాడు. అనవసరమైనది కానుకను సమర్పించాడు. ప్రియులారా ఆలోచించండి. అదే హేబేలు తీసుకొని వచ్చాడు కానుక. ఎలాంటి వాటిని తీసుకొని వచ్చాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆయన అర్పణలో ఏముందట? శ్రేష్టత. ఆయన అర్పణలో ఏముందటమ్మా? శ్రేష్టత. అంటే స్వచ్ఛమైనది, ఎలాంటి కల్మషము లేనిది, ఎలాంటి కల్మషము లేని నిష్కల్మషమైన హృదయముతో ఆయన దేవునికి బలర్పించాడు. అలా ఈయన అర్పించే అర్పణలో మంచిని చూపించాడు. కయీను అర్పించే అర్పణలో కల్మషాన్ని చూపించాడు. కల్మషం ఉన్నది. మనం ఏదైనా ఒక వస్తువును కొంటామా? మార్కెట్కి వెళ్తారు మీరు. మార్కెట్కి వెళ్ళిపోయిన తర్వాత వంకాయలు, చౌలకాయలు, బీరకాయలు అన్ని కుప్పలు కుప్పలుగా ఉంటాయి కదా. అన్నీ రాసులుగా పోసింటారు అక్కడ. అలా పోసినటువంటి వంకాయలలో నుంచి 1 కేజీ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా మీరు? మీరేం చేస్తారు? మీకు కేజీ టమాటా కావాలి అన్నా, కేజీ వంకాయలు కావాలన్నా అక్కడ చాలా ఉన్నాయి. చాలా ఉన్నా అందులో నుంచి మీరు ఏం కోరుకుంటారు? మంచివి కదా. మంచివి కోరుకుంటారు. అందుకొరకే అమ్మేవారు అలా గిన్నె తీసుకొని ఇలా వేసేస్తుంటే, అమ్మ అలా వద్దు, ఒక్కొక్కటి ఏరుతారని చెప్పేసి మనకు టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ కదా, టైం లేకపోయినా మంచివి కావాలన్న ఆలోచనతో మంచి వంకాయలను ఏరుతాం, మంచి టమాటాలను ఎన్నుకుంటాం, మంచి బీరకాయలను ఎన్నుకుంటాం. అంటే కూరగాయల కోసం నువ్వు వెళ్ళిపోయినప్పుడు అన్నీ ఉన్నా అందులో నుంచి మంచివి కావాలని నువ్వు కోరుకుంటావు కదా కదా. మంచివి కావాలని కోరుకుంటావు. మరి దేవుడు ఎంతోమంది కానుకలను అర్పిస్తున్నారు. ఈ అర్పణలో నాకు నచ్చిన కానుక ఏది అని ఆయన కూడా చూస్తున్నాడట. ప్రియులారా ఆలోచించండి. ఒక కానుక కవర్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, కానుక మీరు కానుకలు చెయ్యి చాచి వేస్తున్నప్పుడు అందరు వేశారు. వేసిన తర్వాత ఎవరి కానుక నాకు ఇష్టమైనది అని చూసినప్పుడు అందులో నువ్వు కనబడుతున్నావా దేవునికి? అందులో మనం కనబడుతున్నామా? మనం వేసినటువంటి కానుక ఒక కూరగాయలలో నుంచి మంచి కూరగాయను తీసుకొని చక్కటి వంటకాన్ని చేసుకొని నా కడుపారా తినాలని నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో, అలాగే వేసినటువంటి కానుకలో నుంచి దేవుడు ఏది స్వీకరించాలి, ఏది బాగుంది, ఎవరి కానుక బాగుంది అని దేవుడు చూసినప్పుడు నా కానుక స్వచ్ఛమైనదా, కల్మషము లేనిదా, శ్రేష్టతతో కూడినదా, కల్మషము లేనిదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. మంచి వాటిని మనం ఎన్నుకుంటున్నాం కదా, మంచి వాటిని మనం కావాలని కోరుకుంటున్నాం కదా. మరి దేవుడు కూడా మంచి అర్పణ కావాలనుకుంటున్నాడట. ఆయన మంచి కానుక, శ్రేష్టమైన హృదయం, కల్మషము లేని హృదయం ఎవరిచ్చారు కానుక? అలాంటి హృదయం ఎవరిది కనబడుతుంది అని దేవుడు చూసినప్పుడు ఆయనకు నువ్వు కనబడితే ఇదిగో పేద విధవరాలు ధన్యురాలైనట్టుగా మనము కూడా ఆయన దృష్టిలో
ధన్యతను సంపాదించుకుంటాం ప్రియమైన వారలారా. ధన్యతను సంపాదించుకుంటాం. హేబేలు ఆయన అర్పణలో దేవుడు మంచిని చూశాడు. కల్మషాన్ని చూడలేదు. పుచ్చిపోయిన వంకాయ కాదు ఆయన అర్పణ. అలాంటి వంకాయలు మనం కోరుకుంటామా? కోరుకోం గదా! వేస్తున్నారట. రాజు మీ ఇండ్లలో నుంచి పాలు తీసుకొని రండి అని చెప్పినప్పుడు అందరూ తీసుకొని వస్తున్నారట. అందరూ బకెట్లు పట్టుకొని తెస్తున్నారట. అందరూ చెంబులు పట్టుకొని తెస్తున్నారట. అలా చెంబులు పట్టుకొని అందరూ వేశారట. అందరూ డ్రమ్ములలో పోసేస్తున్నారట. అందరూ పోసేస్తున్నారట. పోసేస్తున్నప్పుడు ఒకడు అనుకున్నాడట, ఇంతమంది పాలు పోస్తున్నారు గదా! ఇంతమంది పాలు పోస్తున్నారు. నేనొక్కడిని నీళ్లు పోస్తే ఏమవుతుందిలే అనుకున్నాడట ఒకడు. వాడు నీళ్ళు తెచ్చి పోశాడట. ఆ వాడొక్కడిలోనే పుట్టిందా ఆలోచన అంటే వాడొక్కడిలో కాదు. పక్కనున్న ఆవిడ కూడా అనుకుందట. అలాగే అందరు తెచ్చేస్తున్నారు. నిన్నొక్కదాన్ని నీళ్ళు పోస్తే ఎలాగ ఏమవుతుందిలే అనుకుందట. అలా అందరు అనుకున్నారట. అందరు తెచ్చిచ్చింది ఏంది? అన్ని నీళ్ళే. అన్ని నీళ్ళే ఉన్నాయట. ఇప్పుడు అందరిచ్చే కానుకలో ఏముంది? ప్రశ్నించుకోండి ఒకసారి. మీరు అర్పించే అర్పణలో ఏముంది? అందరిస్తున్నారు, అందరిస్తున్నారు, అందరిస్తున్నారు. నేను ఒక్కదాన్ని ఏమైనా తక్కువ ఇస్తే ఏమవుతుందిలే, లేదంటే నేను ఒక్కదాన్ని ఇలా కల్మషంతో హృదయంతో నేను ఇస్తే ఏమవుతుందిలే అని ఒక్కరిలో పుట్టదు ఆలోచన. అందరిలో 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 ఆనాడు కయ్యను వేసిన బీజం ఏదైతే ఉందో నేటి వరకు కొనసాగుతూ కొనసాగుతూ వస్తుంది. అననీయ సప్పిరాల వరకు కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి కల్మషము కలిగిన హృదయాలతో ఆయనకు కానుకను అర్పించటం ప్రియమైన వారు. అందుకొరకే హేబేలు అర్పణ శ్రేష్టమైనది. అది నాకు నచ్చింది. ఆ అర్పణ కల్మషం లేదు, స్వార్థం లేదు. ఎలాంటి స్వార్థము లేని హృదయముతో హేబేలు కానుకను అర్పించాడు అని చెప్పేసి హేబేలు యొక్క మంచితనాన్ని గొప్ప చేశాడు దేవుడు. గొప్ప చేసినప్పుడు కయ్యనుకు ఏమైపోయింది? బాధ కలిగిందట. వీడు మంచి చేయడు ఎలాగూ. మంచి చేసేవాడి మీద కదా, మంచి చేసేవాడి మీద ఏం చేస్తున్నాడు కయ్యను? ఏడుపు, ఏడుస్తున్నాడు. బాధ 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 బాధ. ఆ బాధ ఎంతవరకు తీసుకొని వచ్చి ఎంతవరకు ఆయనను నడిపించిందో తెలుసా? ఎలాగైనా నా తమ్ముణ్ణి ఏం చేయాలి? చంపేయాలి. పుట్టిన వాడు కదా అనుకోవటం లేదు. నేను మంచి చేయలేదు, కనీసం నా తమ్ముడైనా మంచి చేశాడులే అని సర్దుకోవటం లేదు. ఎలాంటి హృదయం చూడండి. నేను మంచి చేయలేదు, వాడు మంచి చేశాడు కాబట్టి వానికొచ్చింది పేరు, వాడికొచ్చింది పేరు, వాడికొచ్చింది పేరు, వాడికొచ్చిందని పేరు అని చెప్పేసి కయ్యను రగిలిపోయాడు. కోపంతో రగిలిపోయాడు. బాధతో కుమిలిపోతున్నాడు. అలా కుమిలిపోయి 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 తన బాధకు కారకులెవరో వాడు ఉండకూడదు అని చెప్పేసి కయ్యను హేబేలు పశువులను మేపుతుంటే ఒంటరిగా ఉంటున్నటువంటి హేబేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక రాయి తీసుకున్నాడు. రాయి తీసుకొని తన తల మీద బాదుతున్నాడట. తన తలను చిదిమేశాడు. తన తలను చిదిమేశాడు. ఈ విధంగా మనిషిని చంపొచ్చు అని తెలియదు అప్పుడు. ఈ విధంగా మనిషిని చంపేయవచ్చు అనే ప్రణాళికలు లేవు. ఈరోజు ఒక మనిషిని చంపాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ప్లాన్ వేసుకుంటారు. వాడు ఉదయాన్నే లేవగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, వాకింగ్కి ఎలా వెళ్ళిపోతున్నాడు, కూరగాయలకు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, డ్యూటీకి ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు, వాడి టైం టేబుల్ మొత్తం తెలుసుకుంటారు. ఆ టైం టేబుల్లో మనకు అనుకూల టైం ఎప్పుడు వాడిని చంపటానికి అనే ప్రణాళికలు ఇప్పుడు వేసుకుంటారు. కానీ ఎలాంటి ప్రణాళికలు లేని సమయమున, ఎలాంటి టెక్నాలజీ లేని సమయమున కయ్యను మర్డర్కి ప్లాన్ వేసుకున్నాడట. ఎంత ఘోరంగా ఆలోచించాడో చూడండి కయ్యను గారు. ఎంత ఘోరంగా తన తమ్ముడు, తన రక్తం, తనలో ప్రవహించేటువంటి రక్తం, ఆయనలో ప్రవహించే రక్తం ఒకటే. అన్నదమ్ములు, ఒకే గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళు, ఒకే కడుపును చీల్చుకొని వచ్చిన వారు. అలాంటి వారిలో నుంచి ఒకడు చెడ్డవాడుగా మారిపోయాడు, ఒకడు
సహృదయంతో కలిగిన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక ఆయనేమో మంచి బాటను నడుస్తున్నాడు. ఒకడేమో కల్మషముతో నిండుకున్నటువంటి ఎప్పుడు చెడ్డ బుద్ధి, చెడ్డ బుద్ధి, చెడ్డ బుద్ధి, చెడ్డ బుద్ధి. పిల్లలు కూడా ఏ విధంగా ఉంటారు చూడండి. మనకు ముగ్గురు, నలుగురు ఉంటారు కదా! ఇద్దరు ఉంటారు కదా! కనీసం ఇద్దరైనా ఉంటారు. అందులో ఒకడు కనీసం, కనీసం ఒక్కడైనా అందులో దుర్బుద్ధి కలిగిన వాడు తప్పనిసరిగా ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. మంచి ఆలోచనలు ఉండవు. మంచి ఆలోచనలతో మరి అందరిని సమానంగా పెంచాలని తల్లిదండ్రులు ఏదో ఒక పండు చెడిపోయినట్టుగా చెట్టు మీద మన గర్భం నుండి వచ్చినటువంటి గర్భఫలాలు దుర్బుద్ధితో నిండుకొని ఉంటాయి, కల్మషముతో నిండుకొని ఉంటాయి. అందుకొరకే పెద్దవాడు చిన్నవాడు తారతమ్యం లేకుండా ఈరోజు గొడవలు 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 ఎవరి మధ్యలో? అన్నదమ్ముల మధ్యలో. ఒకే రక్తం, ఒకే రక్తం కొట్టుకు చస్తుంది, కొట్టుకు చస్తుంది, కొట్టుకు చస్తుంది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నది కూడా అదే ప్రియులారా. ఇజ్రాయెల్ పాలస్తీనా మరి యుద్ధం. అదెందుకు? ఒకే గర్భం నుండి వచ్చినటువంటి పిల్లలు అబ్రహాము పిల్లలే. అలాగని మనమెవరం? మనము కూడా ఒకే తండ్రి నుండి వచ్చిన వాళ్ళం, ఆదాము గర్భం నుంచి. అన్నదమ్ములుగా బ్రతకవలసినటువంటి మనలో, అన్నదమ్ములుగా ప్రేమ అనురాగాలు కలిగి కలిగి జీవించవలసినటువంటి మనలో ఈ తారతమ్యాలు ఎందుకు? ఈ అసూయలు ఎందుకు? ఈ పగలు ఎందుకు? అంటే మంచి చేసేవాడిని చూసి ఓర్వలేని తలం ఒకనాడు కయ్యనులో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది ప్రియమైన వాళ్ళరా. మంచి చేసేవారిని సమాజం సహించదు. ఎలాగైనా వాడి అడ్డును తొలగించుకోవాలి, ఎలాగైనా వాడిని చంపేయాలి అనేటువంటి ఆలోచనతో చేతగాని వాడు ఏం చేస్తాడు? చంపటం తప్ప. వీడికి మంచి చేయటం రాదు, మంచిగా ఉండాలని రాదు, మంచి పనులు చేయటానికి రాదు. కాబట్టి మంచి చేసేవాడిని ఏం చేద్దాం? మంచి చేసేవాడిని ఏం చేద్దాం? కనబడకుండా కనుమరుగు చేద్దాం అనుకుంటాడు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అర్పించబడినటువంటి అర్పణ దేవుడు ఏమైనా అడిగాడా? నాయన కయ్యను నాకు అర్పణ తీసుకొనిరా, అందులో శ్రేష్టమైన వాడివి తెచ్చి నాకు కానుకను అర్పించు, నేను దాన్ని ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తానని ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. వాడు ఇష్టపూర్వకంగా తెచ్చారు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే అర్పించారు. ఆ అర్పణలో ఎందుకు తేడా? ఎందుకు మనస్సును పాడు చేసుకుంటున్నారు? ప్రియులారా, ఆలోచించండి. ఎవరైనా ఏదైనా మరి దేవుడు కావాలని ఎవరిని అడగలేదు, సమాజంలో ఎప్పుడు అడగలేదు ప్రియమైన వాళ్ళరా. అర్పించాలని మనిషిలో పుట్టింది కనుక కాస్త నియమాలు పెట్టాడు, అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఎందుకు అర్పణలో ఆ అర్పించే అర్పణలో శ్రేష్టమైన వాటిని తీసుకోవాలి, ఇలాంటి పశువులు తీసుకోవాలి, ఇలాంటి గొర్రెలు మీరు తీసుకొని రావాలి, ఇలాంటి వాటిని మీరు అర్పించాలని ఎందుకు నియమాలు పెట్టాడంటే మనిషి ప్రారంభమున వాడంతడుగు వాడుగా అర్పించడానికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన నియమాలు పెట్టాడు అంతే. లేదంటే ఆయనకి లేకనా? ఆయన ఏమి లేనివాడా? మనం ఇచ్చే కానుకలను ఆయన బ్రతుకుతున్నాడు ఏమైనా? లేదు. అంటే మనిషి ప్రేమించుకోడు, మనిషికి మనిషి సహాయం చేసుకోడు, చివరికి దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే దానిలో కూడా మంచితనం చూపించాడు. మంచితనం చూపించినటువంటి వాడి మీద పగను. నేనేమైనా చేయమన్నాడా? నిన్నేమైనా కానుకను అర్పించమన్నాడా? పలానా కార్యం చేయను అయినా అని నీకేమైనా చెప్పాడా? లేదు. నీ సొంతంగా నువ్వు చేస్తున్నప్పుడు, నీ స్వతహాగా నువ్వు చేస్తున్నప్పుడు నీ హృదయపూర్వకంగా చెయ్యి. అంతేకాని కల్మషముతో కూడిన హృదయంతో చేస్తే ఆ హృదయాన్ని చూస్తాడు దేవుడు. వచ్చాడట ఒకడు, గారడి సీమోనవుడు. అందరూ అపోస్తులు పనులు మరి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారట. అలా చేస్తుంటే చేతులు మరి నెత్తి మీద చేతులు పెడుతుంటే బాగైపోతుందట, రోగాలన్నీ బాగవుతున్నాయట. అలా బాగవుతుంటే ఎలాగైనా నేను కూడా చేతులు పెడితే నయమవ్వాలి రోగాలు అనుకున్నాడట సీమోన్ అనేవాడు. బాగుంది, కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. కానీ వచ్చిన తర్వాత అపోస్తులతో ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను ఇంత డబ్బిస్తాను, మీ దగ్గర ఉన్నటువంటి వరాన్ని మాకు అమ్మేసే అన్నాడు. అడగటములో ఏవైనా బాగుందా? దేవుని వరాన్ని డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నాడు? కొనాలనుకున్నాడట. డబ్బుతో దేవుణ్ణి తన సొంతం చేసుకోవాలనుకున్నాడట. డబ్బుతో దేవుని యొక్క వరాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడట. అప్పుడు అంటారు అపోస్తుల తమతో సీమోనుతో అంటాడు, అరే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. చెయ్యాలనుకున్నావు, ఆశించావు, తప్పు లేదు. కానీ
ఆశించిన హృదయం దేవుని ఎదుట ఏ విధంగా లేదట? నీ హృదయం సరైనది కాదు. అందుకొరకే నువ్వు అర్పించే అర్పణలో, చేసే పనిలో, నువ్వు పాల్గొనే ప్రతి పనిలో దేవుడు నీ హృదయాన్నే చూస్తాడాయన. మన హృదయాన్నే చూస్తాడు ప్రియమైన వారు. ఎలాంటి హృదయంతో నువ్వు కూర్చున్నావు దైవ సన్నిధిలో? అడుగు పెట్టావు, లోపలికైతే అడుగు పెట్టావు, వచ్చావు, నీ పని ముగించుకున్నావు, చక్కగా రెడీ అయ్యావు. రెడీ అయిన తర్వాత మందిరంలోనికి అడుగు పెట్టావు. అడుగు పెట్టిన తర్వాత ఏ హృదయముతో నీ అడుగు లోపలికి వచ్చింది? చూస్తున్నాడు ప్రియమైన వారు, చూస్తున్నాడు. పట్టుకున్నావు మైక్, దేని కొరకు పట్టుకున్నావు? చూస్తున్నాడు నీ హృదయాన్ని. బైబిల్ పట్టుకున్నావు, చదువుతున్నావు, వాక్యాన్ని చదవాలనుకున్నావు, దేనికోసం చదవాలనుకుంటున్నావు? చూస్తున్నాడు నీ హృదయాన్ని. ప్రియులారా, ఆలోచించండి. నువ్వు దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి అడుగు, ఆ అడుగు ఎందుకు వేసావో చూస్తున్నాడు. కానుక పెట్టెలో ఎందుకు చెయ్యి చాపావో చూస్తున్నాడు. మైక్ దగ్గర మరి మైక్ పట్టుకున్నావంటే ఎందుకు పట్టుకున్నావో చూస్తున్నాడు. ఎందుకు కూర్చున్నావో చూస్తున్నాడు. ఎందుకు లేస్తున్నాడో చూస్తున్నాడు. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో, ఎందుకు చూస్తున్నావో టోటల్గా నీ హృదయాన్ని ఆయన గమనిస్తున్నాడు. వచ్చానులే, దైవ సన్నిధిలో పాల్గొన్నానులే అనే తృప్తితో నువ్వు వెళ్ళిపోతున్నావేమో, కానీ నీ హృదయం దైవ సన్నిధిలో కల్మషముతో నిండుకుంటే అది నీకు తృప్తిగా ఉండొచ్చేమో, కానీ దేవునికి మాత్రం ఎలాంటి సంతృప్తిని కలిగించటం లేదు ప్రియులారా. ఆయన కలగటం లేదు నీ వలన, నువ్వు చేసే పని వలన, నువ్వు అర్పించే అర్పణ వలన, నువ్వు ప్రార్థించే ప్రార్థన వలన, నువ్వు పాడే పాట వలన, నువ్వు చేసేటువంటి ప్రతి పని వలన దేవుడు సంతృప్తి పొందాలే, కానీ నువ్వు కాదు. దేవుడు ఆనందపడాలి. ప్రియులారా, ఈరోజు మనకు మనముగా ఆనందపడి కార్యక్రమాలు చేస్తున్నాములే అనేటువంటి ఒక అపోహలో మన భక్తిని కొనసాగించుకుంటున్నాం. అననీయ సప్పిరాలు అలాగే చేయాలనుకున్నారు, కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నాం కదా అనే ప్రారంభపు కాలములో ఎలాంటి ఘోరమైన స్థితి మాకు మరి దేవుడు రప్పిస్తాడు అనేటువంటి కనీస అవగాహన లేకుండా పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఉన్న పలంగా అపోస్తుల పాదాల మీద పడి చచ్చిపోయారు, ప్రాణాలు వదిలేశారు. ఇప్పుడు మనం ప్రాణాలు వదిలేసే కాలం కాదు ఇది, వదిలేయం. అవకాశం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మారితే బాగుంటాం, మారకపోతే ఒకనాడు వాళ్ళు శారీరకంగా చనిపోవచ్చేమో, కయీను శారీరకంగా చనిపోవచ్చేమో, కానీ ఈరోజు మనం ఆత్మీయంగా మన జీవితాన్ని నరకములో ముగించుకుంటాం, పాతాళములో చచ్చిపోతూ ఉంటాం రోజు. కనుక ప్రియులారా, ఆలోచించండి. కయీను హేబేలు శ్రేష్టమైన దానిని చూశాడు, శ్రేష్టత, మంచి కల్మషము లేని హృదయం హేబేలులో మాత్రమే దేవుడు చూశాడు, కయీనులో దేవుడు చూడలేకపోయాడు. అందుకొరకే కయీను గురించి యూదా పత్రికలో యూదా గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూడండి. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 10వ వచనంలో చెప్తున్నాడు, చూడండి. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారు, వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిరి అంటున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, సంఘములో చేర్చబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఒకనాడు దేవదూతలు, దేవుడు ఒక ఉన్నతమైన హోదా ఒక దేవదూతకు అనుగ్రహించాడు. దూతలలో ప్రధానమైన దూత అంటే మన దేశంలో పౌరులు, దేశ పౌరులు అంటారు కదా. దేశములో పౌరులు. మన కర్నూలు జిల్లాలో ప్రథమ పౌరుడు ఎవరు? ప్రథమ పౌరుడు ఎవరు? కలెక్టర్ గారు కదా. మన రాష్ట్రానికి, మన దేశానికి
ప్రథమ పౌరుడు ఎవరు? మన దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కదా! రాష్ట్రపతి తర్వాత ఎవరు? ప్రధానమంత్రి. పౌరులు, ప్రధానమైన పౌరులు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పౌరుడికి కావలసినటువంటి సేవలు చెయ్యగలిగిన హోదా కలిగిన వారు. అలాంటి ప్రధానమంత్రి ఎలాగైతే మనం చూస్తున్నామో, ప్రధానమంత్రి అనంగానే ఎంత గొప్పగా మనం భావిస్తామో, దేవదూతలలో ఒక దేవదూతకు అలా ప్రధానమైన హోదా ఇచ్చాడట. ప్రధానమైన హోదా ఇచ్చాడట. ఆ ప్రధానమైన హోదాను నిలుపుకోక తన హృదయం ఏమైపోయింది? కల్మషముతో నిండుకొని పోయింది. నాకు ఈ హోదా కాదు. ఏ హోదా కావాలి? దేవుణ్ణి పక్కకు నెట్టేసి ఆయన సింహాసనం మీద నేను కూర్చోవాలి. కల్మషం, చెడిపోయిన హృదయం, దుష్టత్వముతో నిండుకున్నటువంటి హృదయం. అలాంటి నిండుకున్నటువంటి హృదయాన్ని దేవుడు పరలోకములో స్థానాన్ని కల్పించకుండా మెడబట్టుకొని ఎక్కడికి దోసేశాడు? పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసేసాడట. అంటే ఆయన దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైన కన్ను అయినది. దుష్టత్వాన్ని చూసి అస్సలు సహించాడు. చెడుతనాన్ని చూసి అస్సలు జీర్ణించుకోలేడు. ప్రేమైన వారలారా, అలా జీర్ణించుకోలేని దేవుని ఎదుట కయీన్ ఏం చేస్తున్నాడు? కయీన్ ఏం చేస్తున్నాడు? కల్మషాన్ని చూపించాలనుకున్నాడు. దుష్టత్వాన్ని చూపించాలనుకున్నాడు. దుష్టత్వపు హృదయముతో అర్పణలో అలాంటి హృదయాన్ని చూపించాడు. మంచివాడిని చంపి నిర్దాక్షిణమైన హృదయాన్ని చూపించాడు. ప్రేమైన వారలారా, అసలు ఎలాంటి ప్రేమ, జాలి, కరుణ అస్సలు చూపించలేదు కయీను గారు. అలాంటి కరుణ లేనివాడు లోకములో ఉండకూడదు. అలాంటి వాడి మార్గమున మీరు అస్సలు నడవకూడదు. వాడి హృదయం జాలి లేనిది, కరుణ లేనిది, ప్రేమించలేని హృదయం. ఎదుటివాడు ఏదైనా పని చేస్తే ఓర్వలేని హృదయం, ఎదుటివాడు ఏదైనా చేస్తే సహించలేని హృదయం. అలాంటి వాడి నడకలో, అలాంటి వాడి మార్గములో మీరు నడవకండి అని చెప్తున్నాడు. ప్రేమైన వారలారా, దేవుడు ఏదైతే చెబుతున్నాడో దానినే కొనసాగిస్తుంటాం మనం కూడా. అంటే దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటాం మనం. దేవునికి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తుంటాం. ప్రేమైన వారు, దేవుడు ఏదైతే చెప్తాడో అది ఏదైతే చేయొద్దంటాడో అదే చేస్తుంటాం మనం. ఏదైతే చేయమంటాడో అది అసలు చేయము కదా. ఏది చెయ్యమంటాడో అది చెయ్యము, ఏది వద్దంటాడో దానినే చేస్తుంటాం. కయీను దేవుని ఎదుట సరి అయిన హృదయముతో నడవలేదు. దుష్టత్వముతో, కల్మషం కలిగిన హృదయముతో దేవుని ఎదుట జీవించాడు. అలాంటి వాడి మార్గమున మాత్రం దయచేసి మీరు నడవద్దండి. వాడి హృదయం సొంత తమ్ముణ్ణి చంపిన హృదయం వాడిది. సొంత తమ్ముణ్ణే చంపుతున్నామంటే ఇతరుల పట్ల జాలి కలిగి ఉంటామా మనం? సొంత తమ్ముడు, సొంత అక్క, సొంత చెల్లెలి అనే తారతమ్యాలు లేవు, ప్రేమలు లేవు. ఈరోజు ఆ ఆప్యాయతలు లేవు. ఒకవేళ ఉన్నా దానిలో కూడా స్వార్థాలను చూపిస్తుంటాం మనం. దాంట్లో మన స్వార్థాలను చూపించే ప్రేమను చూపిస్తుంటాం. కానీ స్వచ్ఛమైన హృదయం, సమానమైన హృదయం, ఎలాంటి కల్మషము లేని హృదయం, అలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు? చాలా అరుదు, చాలా తక్కువ. కానీ అలాంటి నడకల్లో మాత్రం మీరు నడవద్దండి. కయీను నడిచిన చదవండి ఆ మాట. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. పైన ఏం చెప్తున్నాడంటే చివరి వచనంలో 10వ వచనంలో, వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిరి. తమకు తాముగా ఏం చేసుకుంటున్నారంటే, కయీను అనుకున్నాడట, నేను హేబేలును చంపుతున్నానులే, నా తమ్ముణ్ణి చంపుతున్నానులే అని అనుకున్నాడు. కానీ తనకు తానుగా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాను కదా అని అనుకోలేదట. తనకు తానుగా నాశనాన్ని తెచ్చుకుంటున్నాను కదా అని అస్సలు అనుకోలేదట. దీని తర్వాత జరిగే పర్యవసానం ఏ విధంగా ఉంటుంది అస్సలు గమనించలేదు. ఆ పూటకు వాడు చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు, చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైపోయింది కయ్యను జీవితం?
ఏమైపోయింది? దేశ తిమ్మరిగా మారిపోయాడు. అంటే ఒక చోట నిలబడలేని జీవితం. గ్రామాలు, ఊరు, ప్రాంతాలు పట్టుకొని తిరుగుతున్నాడు. నిలకడలేని జీవితం. ఒక ఊర్లో నిలకడలేని జీవితం ప్రియమైన వాళ్ళారా. దేశ తిమ్మరిగా తిరుగుతున్నాడు. దేశ తిమ్మరిని చూసి ఎవరైనా మర్యాదనిస్తారా? ఎవరైనా మర్యాదనిస్తారా? మీ ఇంట్లో ఉన్నవాడే ఈ మరి ఒక నెల ఇంట్లో, ఒక నెల బయట ఉన్నాడనుకోండి. పన్నులు అప్పగిస్తారా? ఓ 10,000 పట్టురా అని ఇస్తారా? ఇవ్వరు. నమ్మకం ఉండదు వాడి మీద. వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడికి డబ్బులిస్తే ఏమైపోతాయో తెలియదు. కాబట్టి అలాంటి వాడిని మనం నమ్మం. అలాంటి వాడి మీద గౌరవాలు ఉండవు. అలాంటి వాడిని నిర్లక్ష్యం పెడుతుంటాం మనం. వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని అనుకుంటాం. కయీను జీవితం అలా మారిపోయింది ప్రియమైన వాళ్ళరా. అంటే దేవుడు సరైన హృదయంతో దేవుని ఎదుట జీవించకపోతే జాలి లేని, కరుణ లేని, స్వచ్ఛత లేని జీవితాన్ని మనం జీవించగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఎలా అధోగతి పాతాళానికి నెట్టివేయాలో నెట్టివేస్తాడు. అది ఏ రూపంలో సంభవిస్తుందో మనకు తెలియదు. ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తాడు. ఊహించలేని నీ దౌర్భాగ్యపు స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తాడు. కయ్యను అనుకున్నాడు ఏమైనా? అనుకోలేదు. అననీయ సప్పిరాలు మేము చచ్చిపోతాం అనుకున్నారా? అనుకోలేదు. గారడి సీమోను వాడు నేనేమైనా శాపం తెచ్చుకుంటాను అనుకున్నాడా? అనుకోలేదు. గేహాజీ అనుకున్నాడు ఏమైనా రోగాన్ని తెచ్చుకుంటానని? అనుకోలేదు. ఆశపడ్డాడు. అందులో దురాశ ఉంది కదా అని అనుకోలేదు. కల్మషం ఉంది కదా అనుకోలేదు. ప్రియులారా ఆలోచించండి. ఇలా ఎందరో గొప్పవారు అనుకున్నటువంటి వారి జీవితాలను ఎందుకు పనికిరాని జీవితాలుగా మార్చి ఆయన ఎదుట సరైన జీవితాన్ని గడపకపోతే. కనుక ప్రియులారా ఆయన ఎదుట నువ్వు ఏ విషయంలో నువ్వు దేనితో సంతోషపరచాలనుకుంటున్నావో, సంతృప్తి పరచాలనుకుంటున్నావో స్వచ్ఛమైన హృదయంతో చెయ్యి. ఏ పనైనా సరే కల్మషం లేని హృదయంతో చెయ్యి. అర్పించాలనుకుంటున్నావా? కల్మషం లేని హృదయంతోనే అర్పించు. కల్మషాన్ని చేయాలనుకుంటున్నావా? అలాగే చెయ్యి. ఏదైనా కల్మషాన్ని చూపించావా, అసలు నువ్వు ఊహించలేని దౌర్భాగ్యపు స్థితిలోనికి నిన్ను దేవుడు నెట్టేస్తాడు. అందులో ఎందరో ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు. అందులో అలెగ్జాండర్ అనేవాడు, హుమనై కదా, ఎందరో ఉన్నారు అలాంటి వారు. ఇలా ఆలోచించండి. అలాంటి వారి జీవితాలుగా మన జీవితాలు మార్చబడకూడదు. దేవుని ఎదుట సరి అయిన హృదయం, స్వచ్ఛతతో కూడిన హృదయం, సరైన హృదయముతో దేవుని సన్నిధిలో అడుగు పెడదాం. దేవుని ఎదుట సరైన హృదయంతో, స్వచ్ఛమైనటువంటి కల్మషము లేని హృదయముతో మన జీవితాలను గడుపుదాం. ఆయనను తృప్తిపరుచుదాం. ఆయన ఆనందపడితే మనకు ఊహించలేని బహుమానం పరలోకములో దేవుడు భద్రపరిచాడు. దానిని మనం సొంతం చేసుకోవాలి. అలాంటి ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ మరి నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.